జూబ్లీహిల్స్ గండం గడిచింది. పంచాయతీ ఎన్నికల్లో పరపతి పెరిగింది. దీంతో రాబోయే పరిషత్ ఎన్నికలపై ఫోకస్ చేశాయి అధికార విపక్షాలు. అత్యధిక జడ్పీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సర్పంచ్ ఎన్నికలు ఆ హీట్ ను క్యారీ చేశాయి. ఇదే సమయంలో పరిషత్ ఎన్నికలకు కూడా నగారా మోగుతోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పరిషత్ పోరుకు అన్ని పార్టీలు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటిన కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల్లోనూ అధిక సీట్లను కైవసం చేసుకుని పంచాయతీల్లో పాగా వేసింది. ఇదే విక్టరీ మోడ్ ను కంటిన్యూ చేసేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది. త్వరలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పీసీసీ నుంచి డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలందాయి. పార్టీ గుర్తుతో జరిగే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చింది పీసీసీ. ముఖ్య నేతలతో పాటు క్యాడర్ కూడా టాస్క్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అత్యధిక జెడ్పీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్తాము. ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిషత్ ఎన్నికలకు గులాబీ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. జెడ్పీ, ఎంపీపీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి కోట మీద గులాబీ జెండా ఈసారి ఎగరాలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ప్రతి జెడ్పీటీసీ సీటును, ప్రతి ఎంపీటీసీ సీటును ఛాలెంజ్ గా తీసుకోండి. గ్రామీణ ప్రాంతాలు బీజేపీని ఆదరించాయన్న రామచంద్రరావు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేలా కార్యకర్తలు కృషి చేయాలి అన్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు ప్రజలు అనేక నిదర్శనం దానికి. 2028లో జరగబోయేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది మిత్రులారా. సర్పంచ్ ఎన్నికల కన్నా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార విపక్షాలు.